తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యల్ నువ్వు మాదిగలకు పెద్ద దిక్కునని చెప్పుకుంటున్నావు కదా. మాదిగలకు కావచ్చు, లేక 59 ఉపకులాలకు సంబంధించిన దళితుల మీద కావచ్చు, అనేక సందర్భాల్లో దాడులు, హత్యలు జరిగితే ఎంతమంది మాదిగలను, దళితులను ఓదార్చినవు. ఈ మధ్యన ఢిల్లీలో తరుణ్ అనే దళితుని యువకుడిని అన్యాయంగా కొట్టి చంపినరు, కనీసం ఖండించలేదు. ఆ మధ్య సరూర్ నగర్లో నాగరాజు అనే ఒక దళిత యువకుడిని నడి రోడ్డు మీద ఘోరాతి ఘోరంగా కొట్టి చంపినరు, అక్కడ ఖండించలేదు. అనేక మంది దళిత అమ్మాయిలను ఇలా లవ్ జిహాద్ పేరుతోటి మానభంగాలు చేస్తూ, హత్యలు చేస్తూ చంపేస్తున్నారు. నీ నోట్లో ఏ మూరం గడ్డ పెట్టుకున్నావు? సరే, ఇది పక్కకెడితే ఒక 2 విషయాలు అయితే క్లారిటీ ఇవ్వు. నువ్వు, నీ కుటుంబం నిజంగా ఏ మతాన్ని ఆచరిస్తున్నారు, ఏ మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు? లేదా నువ్వు చదువుకున్న సర్టిఫికేట్లో కావచ్చు, ఎన్నికల అఫిడవిట్లో కావచ్చు, నువ్వు ఏ మతాన్ని అక్కడ నమోదు చేసినావు? ఈ 2 విషయాలు క్లారిటీ ఇవ్వు. నువ్వు పెద్ద మాదిగావో అసలు మాదిగవే కావో క్లారిఫై చేస్తాం నీకు. ఎందుకనంటే నువ్వు మొన్న వేదిక మీద మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి పూర్తి క్రైస్తవ పాస్టర్ హోదాల్లో మాట్లాడిన మాటలుగా అనిపిస్తున్నాయి, కానీ పెద్ద మాదిగా మాట్లాడిన మాటలు కావు. ఈ 2 విషయాలు క్లారిటీ ఇవ్వు. దళిత సమాజం నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది.